సుందరారెడ్డి గారు గత కొన్ని రోజులుగా మార్కెట్లో పెద్ద ఎత్తున ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. సో ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏమవుతుందంటే చాలామంది పోర్ట్ఫోలియోలు 30-40% డ్రాప్ అవుతుంటే డౌన్ అవుతున్నాయి. బట్ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఎక్కడ పెద్దగా ఈ డ్రాప్ అవడం అనేది కనిపించట్లేదు. మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారంటారు ఇది? యాహ్! బేసికల్‌గా ఇండివిడ్యువల్ స్టాక్స్ ఎప్పుడు రిస్కీ అండి. దాన్ని మేనేజ్ చేయటం రిటైలర్స్‌కి అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే స్టాక్స్ ఈజీగా డ్రాప్ అవుతాయి 5-10%. ఇప్పుడు అమెరికాలో మనం చూసామనుకోండి, ఫేస్‌బుక్ సింగిల్ డేకే 23% డౌన్ అయింది. నోబడీ ఇమాజిన్. మీ పోర్ట్‌ఫోలియో గనుక ఆ స్టాక్ కనుక్కుంటే అంతే ఆటోమేటిక్‌గా అది -20 అయిపోద్ది ఆ పోర్ట్‌ఫోలియో అవునా? అదే ఫేస్‌బుక్‌తో పాటు 10 కంపెనీలు ఉన్నాయి మీ దగ్గర. టోటల్ పోర్ట్‌ఫోలియో సర్కిల్ 20% డ్రాప్ అవ్వదండి. మేబీ 5% డ్రాప్ అవుద్ది. అంటే మీ దగ్గర బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్ ఉండాలి తప్ప, మంచి కంపెనీస్ గదా అని చెప్పేసి 1, 2 కంపెనీలు ఫోకస్ చేశారనుకోండి, ఆ రిస్క్ ఎప్పుడూ ఉంటది. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా కరెక్ట్‌గా చాలా చూస్ ఇంపార్టెంట్. చేసుకోవాలి. యెస్. కరెక్ట్‌గా పిక్ చేసుకోవాలి బాస్కెట్‌ని. అవును. ఆ బాస్కెట్‌ని. ఈ చాలామంది రిటైల్ ఏందంటే వాళ్ళ ఫేవరెట్ స్టాక్స్‌ని పట్టుకొని ఫండమెంటల్ సౌండ్ ఉంది గదా అని చెప్పేసి ఉంచుకుంటారు. లెవెన్ డెఫెక్షన్ అని చెప్పి దాని మీద ఎఫెక్షన్ ఎక్కువ. పడే కొద్దీ ఇంకా మోజెక్కువ. దాన్ని యావరేజ్ చేస్తా పోతుంటారు. ఓవర్ పీరియడ్ టైమ్‌లో ఏందంటే ఫండ్స్ మొత్తం అలొకేషన్ చేస్తా ఉంటారు దానికి. లూజర్ కాబట్టి ఇంకా లూజ్ అవుతా ఉంటుంది. మనం గనుక ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా చూసామనుకోండి. టెస్లా 185 పీఈ అండి. వెరీ ఎక్స్‌పెన్సివ్ స్టాక్ అది. అంటే ఫేస్‌బుక్ 20 పీఏ. ఫేస్‌బుక్ పడుతుంది కానీ టెస్లా పట్టలేదు. దాని మీద ఏందంటే స్టాక్ మార్కెట్‌లో ఫండమెంటల్ అర్థం చేసుకోవడం అంత ఈజీ ఏం కాదు. అది ఫ్యూచర్ ఎర్నింగ్ ఎక్స్‌పెక్టేషన్ బట్టి రన్ అవుద్ది తప్ప కరెంట్ రియాలిటీని తీసుకోవటం అవును, లేదు. అవును. అది మంచి కంపెనీ అయిన ఫేస్‌బుక్ ఇంకా డిస్కౌంట్‌లో పోతుంది తప్ప, ఎక్స్‌పెన్స్‌లో ఉన్న టెస్లా మాత్రం డ్రాప్ అవ్వటం లేదు. ఏదో ఒక రోజు అది కూడా ఎర్నింగ్ డిసప్పాయింట్ చేసిందనుకోండి టెస్లా, ఆ రోజు దాన్ని కొట్టేస్తారు. ఆ రోజు దీనిలాగా 20లు కావు. 40-50% డ్రాప్ చేస్తారు. రీసెంట్‌గా మన ఇండియాలో చూసాం. నైకా కావచ్చు, పేటీఎం కావచ్చు, జొమాటో కావచ్చు, రిజల్ట్స్ బ్యాడ్ వచ్చి ఎట్లా డ్రాప్ చేస్తున్నారు. అందుకని మార్కెట్‌లో ఈ సీజనాలిటీ ఉంటుంది. అంటే ఈ ఎకనామిక్ సైకిల్‌లో ఒక్కో సీజన్‌లో బాగా లైక్ చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ టెక్స్టైల్ చూసామనుకోండి, ఇంతకుముందు 5 పీ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అది. ఇప్పుడు 10 పీకి వచ్చినయి డ్రాప్ అవ్వట్లేదండి. ఇంకా ముందుగా పోతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు హాట్ సెక్టర్స్ ఏం రన్ అవుతున్నాయి? టెక్స్టైల్స్, మిథనాల్, ఇథనాల్ అండ్ కమోడిటీ సంబంధించినవి ఇవి నడుస్తున్నాయి. అందుకని వీటన్నిటిని రిటైలర్స్ అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నచ్చిన స్టాక్స్ ఏదో వాళ్ళు కొంటారు. మార్కెట్ రాంగ్ అయితే దాన్ని యావరేజ్ చేసుకుంటా పోతుంటారు. అంతకుమించి ఏం చేయలేరు. అదే ఈ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వాళ్ళు అసెట్ అలొకేషన్ కావచ్చు, లేతే టైమింగ్స్ కావచ్చు, లేతే ఈ సీజనాలిటీ అర్థం చేసుకోవటం కావచ్చు, ఎకానమీ సైకిల్స్ కావచ్చు, మనీ డిప్లాయ్‌మెంట్ కావచ్చు, వీటిలో వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటది వాళ్ళకి. అది ఎలా డీల్ చేయాలనేది. అవును. దాన్ని పెట్టేసి వాళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడు మనీ డిప్లాయ్ చేస్తారు. మిగతా టైంలో మాత్రం మనీ హోల్డ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు 20% క్యాష్ మెయింటైన్ చేస్తున్నాయండి. అంటే ఊహించండి వాళ్ళు మార్కెటింగ్ ఎంత డ్రాప్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా హోల్డ్ చేసుకుంటున్నారు క్యాష్‌ని. ఎప్పుడు మార్కెట్‌లో డిప్లాయ్ చేద్దాము ఆపర్చునిటీ వస్తానంటే. అంటే ఇప్పుడు పడింది కూడా వాళ్ళకి ఆపర్చునిటీలా కనపడట్లేదు. ఓకే. అందుకని వాళ్ళకున్న ఆ హ్యాండ్లింగ్ స్కిల్స్ మనకు రాదండి. అందుకని నేను మొదటి నుంచి చెప్తాను ఇండెక్స్‌ని డీల్ చేయండి. దాంతో రిస్క్ మేనేజ్మెంట్ ఈజీ అని చెప్పేది. ఓకే. స్టాక్స్ ఎప్పుడు ఆ రిస్క్ ఉంటదండి. మనం తప్పులు చేస్తాం గ్యారంటీగా. ఎందుకంటే మనం ఇష్టపడి తీసుకున్న స్టాకు మైనస్ అయితే ఒప్పుకోలేం. మన ఇగో అడ్డొస్తది. మ్యాటర్ ఏందంటే మీరు ఆల్రెడీ లాస్‌లో ఉన్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా. అంతేగాని 1,00,000 కొని ఒక 10% లాస్ ఉన్న తర్వాత దాన్ని 2,00,000 డిప్లాయ్ చేస్తే లాస్ ఏం తగ్గలేదండి. లాస్ అయితే అంతే ఉంటది. కానీ ఏందంటే ఓవరాల్ లాస్ తగ్గినట్టు కనపడుతుంటది. నెంబర్ కనపడుతుంటది కాబట్టి త్వరగా రికవర్ అవుద్దాం అనుకుంటాం. అందుకే స్టాక్స్‌ని పడితే యావరేజ్ చేయటం కాదండి. 21 మూవింగ్ యావరేజ్ లేదా 50 మూవింగ్ యావరేజ్ లేదా 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మొహమాటం లేకుండా ఆ స్టాక్ నుంచి బయటకి రావడమే. చేసేదేం లేదు. మార్కెటే మన ఫేవర్‌గా లేదు అంతే. అంతేగాని ఈపీఎస్ పెరిగే కంపెనీస్ అని లేకపోతే ఫండమెంటల్ సౌండ్ అని లేదా ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్టేషన్ బాగున్నాయని అలా ఉంచుకోలేము వాటిని. ఎందుకంటే లాస్ ఒకసారి స్టార్ట్ అయిందనుకోండి పోతూనే ఉంటాయి కిందకింకా. దాన్ని యావరేజ్ చేసుకోవడం అనేది వెరీ బ్యాడ్ కాన్సెప్ట్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఫండ్ మేనేజర్లు అనేవాళ్ళు హైలీ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ పీపుల్ వాళ్ళు ఫండ్ మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి స్టాక్ యొక్క బీటా వాల్యూ మార్కెట్‌తో పోల్చుకుంటే అది ఎంత వాలటిలిటీ ఉంటుందో, ఆ తర్వాత ఈ ఆల్ఫా వీటన్నిటికి సైంటిఫిక్‌తో రీజన్‌తోటి పిక్ చేసుకుంటారు. వాళ్ళ చాయిస్ బోలెడంత అంత ఉంది వాళ్ళకి. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తోటి. రిటైలర్‌కి ఏందంటే అలాంటి చిట్జేయం లేదు. వాళ్ళకి బీటా కాన్సెప్ట్‌లు తెలీదు. ఈ మీన్ రివర్సల్ తెలీదు. స్టాండర్డ్ డీవియేషన్ తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకటే ఐఆర్‌సిటీసీ మంచి కంపెనీ అంటారు. అది కొంటారు అంతే. నాకు తెలిసి ఐఆర్‌సిటీసీ మళ్ళీ ఆ పాత ఆల్ టైమ్ హైకి చేరాలంటే కనీసం 2 ఇయర్స్ పట్టిద్దండి. మంచి కంపెనీ ఇప్పటికి కూడా ఫండమెంటల్ ఏం మారలేదండి. బట్ అప్పట్లో అది హాట్. అది వర్కౌట్ అయింది. ఇప్పట్లో అది హాట్ కాదండి ఆ సెక్టార్. టైం పడుతది. అయితే మీరు ఈ ఫండమెంటల్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకొక విషయం గుర్తొస్తుంది. లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ నుంచి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటూ పెద్ద పెద్ద న్యూస్ వచ్చేసింది. మార్కెట్ కుప్పకూలిపోయింది. బట్ ఫండమెంటల్‌గా ఏ కంపెనీ ఎక్కడా చెక్కు చెదరలేదు. లేదు. లేదు. ఎందుకంటే
రష్యాతో మనకు డీల్స్ చాలా తక్కువ. మన ఇంటర్నల్ గ్రోత్ అండి. ఇండియాలో ఉన్న అన్ని ఐటీసీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గ్రోత్ మీద మూవ్ అవుతున్న కంపెనీస్ గానీ, రష్యాతో మనకు డైరెక్ట్‌గా ఉండేదేం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ యుద్ధ ఎన్విరాన్మెంట్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏందంటే వాళ్ళ కన్ను డిఫెన్స్ స్టాక్స్ మీద పడతది. ఇండియాలో బీడీఎల్ అండి చాలా మంచి కంపెనీ. అండ్ రీసెంట్‌గా గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్‌లో 68% బడ్జెట్ టోటల్ డిఫెన్స్ బడ్జెట్‌లో మేడ్ ఇన్ ఇండియా మీద ఫోకస్ చేశారు వాళ్ళు. సో బీడీఎల్ ఈజ్ గుడ్ స్టాక్. ఇలాంటి టైంలో అలాంటి స్టాక్స్ ఇంకొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు లోకల్ కాబట్టి. అండ్ రష్యాతో బిజినెస్ ప్రైస్ చాలా తక్కువ అండి ఇండియాకి. ఎక్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్ 1, 2 కంపెనీస్ తప్ప అంతేం లేదు. అందుకని మన ఇండియాలో ఉన్న ఏ కంపెనీస్ అయినా ఇంటర్నల్ గ్రోత్ అండి ఎక్సెప్ట్ ఐటీ. ఐటీ అయితే అమెరికా మీద డిపెండ్ అవుతుంది కానీ మిగతా మొత్తం కూడా లోకల్ గ్రోత్ మీద డెవలప్ అయ్యే కంపెనీస్ అండి. మన కంపెనీస్ ఈ 130 crore పాపులేషన్ ఈ చాలు వీటికి గ్రోత్‌కి. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో డివిడెండ్ మీకు మీ థీమ్ కనుక డివిడెండ్ థీమ్ అయితే ఈసారి మార్కెట్ బాగా డ్రాప్ అయింది కదా! డివిడెండ్ ఎక్కువ వచ్చిన కంపెనీస్ మనం బై చేసుకోవచ్చు. లేదు అనుకోండి కొత్తగా మనీ లాస్‌లో ఉన్నట్టు కాలిక్యులేట్ చేయకుండా ఈటీఎఫ్స్ ఫండ్‌కో లేదా ఇండెక్స్ ఫండ్‌కో షిఫ్ట్ చేశారనుకోండి దాన్ని డీల్ చేయడం చాలా ఈజీ. అంతేగాని లాస్ వచ్చిందని చెప్పేసి పదే మళ్ళీ లూజర్‌ని యావరేజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం అనుకోండి ఆస్తులు చాలవు. ఎందుకంటే మార్కెట్‌లో జీరో అని బాటం అండి. చాలామంది అదే అడుగుతారు ఫోన్ చేసి, సార్ ఐఆర్‌సీటీసీ పడిపోయింది యావరేజ్ చేయమంటావా అంటారు. యావరేజ్ చేయవద్దని అంటాను కరెక్ట్‌గా. యావరేజ్ చేయమాకండి వేరే దాంట్లో డిప్లాయ్ చేయండి మనీ అంటాను. వాళ్ళు మళ్ళీ చేస్తారు. మళ్ళీ ఇంకొంచెం డ్రాప్ అవుతుంది. మళ్ళీ అడుగుతారు. సో అట్లా స్టాక్స్‌లోని లూజర్స్‌ని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. విన్నర్‌ని వదిలేస్తున్నారు గాలికి. ఆ విన్నర్ మూవ్ అయినా సరే నీకు ఎలాంటి బెనిఫిట్ రావట్లా. అందుకని మూవ్ అయిన స్టాక్ ఏమో నీకు అలొకేషన్ తక్కువ ఉంది. డ్రాప్ అయ్యే వాటికేమో అలొకేషన్ ఎక్కువ ఉంది. ఓవర్ పీరియడ్ టైంలో లూజర్ అవుతూనే ఉంటారు. ఇంక బయటకి రావడం చాలా కష్టం. అందుకని బెస్ట్ స్ట్రాటజీ ఫర్ రిటైలర్స్ ఎవరికైనా సరే ఇండెక్స్‌లో అండి అది ఈజీగా ప్రెడిక్టబుల్ అయ్యి. మనం ఇప్పుడు నిఫ్టీ బీస్ తీసుకున్నాం అనుకోండి 50 కంపెనీలు సమ్మరీ తీసుకుంటున్నాం. అందులో కొన్ని పైకెళ్ళినా కొన్ని డౌన్ అయినా మొత్తాన్ని యావరేజ్ చేస్తున్నాం. బై చేయడం ఈజీ, సెల్ చేయడం ఈజీ. ఎందుకంటే ఒకటే ప్రొడక్ట్ కాబట్టి. అలా హ్యాండిల్ చేయడం చాలా ఈజీ పోర్ట్‌ఫోలియో మొత్తాన్ని. అదే ఇండివిజువల్ స్టాక్స్ అనుకోండి మనం దాన్ని సెపరేట్ చేసి వస్తున్నాం. పెరిగే వాటిని త్వరగా బయటకు పంపిస్తున్నాం. లూజర్‌ని అంతే ఉంచుకుంటున్నాం. ఎంత అంటే ఒక్కోసారి 4, 5 ఇయర్స్ కూడా. అప్పుడు మనీ బ్లాక్ అవుతుంది అనవసరంగా. ప్రతిసారి రిటైలర్స్‌కి అదే జరుగుతుందండి. కొంటారు మంచి కంపెనీ 1, 2 సార్లు డబ్బు వస్తుంది. ఈసారి పడిందనుకోండి మళ్ళీ పాత సినారియో రిపీట్ అవుద్దని మళ్ళీ యావరేజ్ చేస్తారు. అది అవ్వదండి. ఫ్రీ మనీ లేదండి. ప్రపంచవ్యాప్తంగా మనీకి షార్టేజ్ వచ్చేసింది. అమెరికాలో 10 ఇయర్స్ బాండ్ 2% మూవ్ అయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ట్ 5 ఇయర్స్‌లో. ఇన్ఫ్లేషన్ 40 ఇయర్స్ హైలో ఉంది అమెరికాలో. అంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ 6%, బ్యాంక్ వడ్డీ 2% అండి. అసలు మ్యాచ్ అవ్వట్లేదు దానికి. అంటే ముందు రోజుల్లో అమెరికాలో టైట్ అవుతుంది. నాట్ ఓన్లీ అమెరికా, యూరోప్‌లో టైట్ అవుతుంది. ప్రపంచంలో ప్రతి కంట్రీలో టైట్ అవుతుంది. మొన్న జర్మనీలో సింగిల్ డేనే 20% పెరిగినాయండి 10 ఇయర్స్ బాండ్ యీల్డ్. ఈవెన్ ఇండియాలో కూడా అది 7% దగ్గరలో రీచ్ అవుతుంది. అంటే గవర్నమెంట్ బారోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 7% చొప్పున బారో చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు. అందుకని ఏంటంటే ముందు రోజుల్లో రిస్కీ అసెట్స్ ఈ స్టాక్స్ అంత ఈజీ కాదు. సో 2022 మెంట్ ఫర్ కన్సాలిడేషన్ ఇయర్ అండి. గ్రోత్ గురించి మర్చిపోండి. క్యాపిటల్ ప్రొటెక్షన్ చూసుకోవడం బెటర్. ఎందుకంటే రిస్క్ అసెట్స్ అంత ఈజీగా మూవ్ అవ్వండి. అంత ఈజీగా మూవ్ అవ్వద్దు. మనీ ఫ్రీ మనీ లేదు ఇప్పుడు ఇంకా. అందుకని ఇంత ముందంత ఈజీగా మూవ్ అవ్వవు. అందుకని హై లెవరేజ్ కంపెనీస్, డెట్ రిటర్న్ కంపెనీస్, ఈ పెన్నీ స్టాక్స్ ఇవన్నీ పెద్ద మూవ్ అవ్వండి. ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందనుకోండి ఎంత త్వరగా బయటకు వస్తే అంత బయటకు వచ్చేలాగా ఉంటారనమాట. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ లార్జ్ క్యాప్ స్టేబుల్ బిజినెస్ మోడల్ అండ్ ప్లస్ ఇండెక్స్లు, ఈటీఎఫ్స్లు ఇలాంటిది బాగుంటుంది ఈ సంవత్సరం వరకు. ఒక్కసారి 2-3 క్వార్టర్స్ గ్రోత్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఈ గ్రోత్ ఇన్బిల్ట్ అవుద్ది కాబట్టి అప్పుడు స్టాక్స్ చీపర్ అయిపోతాయి ఆటోమేటిక్గా, లో పీకి వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ కొత్త బయింగ్ స్టార్ట్ అవుద్ది. అండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇండియా జీడీపీ గ్రోత్ 9.2 అంటే హైయెస్ట్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఖచ్చితంగా మనీ బ్యాక్ రావాల్సిందే. బట్ త్వరగా అయితే రాదు. ఈ వార్ ఎన్విరాన్మెంటు, ఈ ఇన్ఫ్లేషన్ అండ్ హై వడ్డీ రేట్లు ఉన్న ఈ ప్రస్తుతం వాతావరణంలో త్వరగా వచ్చి కొని అంత హరినెస్ ఏం లేదండి ఆ ఫేస్ కానీ ఎవరికి కూడా. అంటే డేస్ అందరు క్యాష్ హోల్డ్ చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఇట్ టేక్ టూ మచ్ టైం పడుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఎందుకు అందరి పోర్ట్ఫోలియోలు 30-40% డౌన్ అవుతున్నాయి. అదేవిధంగా ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు పెద్దగా ఈ ఫ్లక్చువేషన్స్ కనిపించట్లేదు అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా మన ఆడియన్స్కి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.